నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 5000 మందికి ఉపాధినిచ్చే 6 మెగా ప్రాజెక్టులకు ఏపీ సర్కారు ఆమోదం 3800 కోట్ల రూపాయలతో అతి త్వరలో పరిశ్రమల ఏర్పాటు మియాపూర్ భూ కుంభకోణంలో దోషులను వదలబోమన్న కేసీఆర్ ఖజానాకు నష్టం వాటిల్లలేదని స్పష్టీకరణ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమని వెల్లడి రిజిస్ట్రేషన్ రద్దయిన ప్రైవేటు బస్సులపై తెలుగు రాష్ట్రాల కొరడ కఠిన చర్యలకు సిద్ధమైన తెలంగాణ సర్కార్ వాహనాలను సీజ్ చేస్తోన్న ఏపీ అధికారులు తెలుగు రాష్ట్రాలను రుణమాఫీ వివరాలు కోరిన హైకోర్టు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వ్యాఖ్య సమస్యలపై కమిషన్ ఏర్పాటుకు సూచన నీటి బడ్జెట్తో కరవు కష్టాలకు చెక్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోన్న మహారాష్ట్ర శివని గ్రామం 12 ఏళ్లుగా విజయవంతంగా అమలు కశ్మీర్లో పేట్రేగిపోతోన్న పాక్ ప్రేరిత ఉగ్ర సంస్థలు ఒకే రోజు 4 గంటల వ్యవధిలో 5 చోట్ల దాడులు 13 మంది జవాన్లకు గాయాలు బంగ్లాదేశ్ వర్ష బీభత్సంలో 130 దాటిన మృతుల సంఖ్య కొండ చర్యల కిందే సమాధి ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తామన్న ప్రధాని మోదీ పరిశ్రమల ఏర్పాటులో ఉద్యోగ ఉపాధి కల్పన ఆధారంగా రాయితీలిచ్చే విధానాన్ని ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది వివిధ సంస్థలతో చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాల అమలుపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు 16,87,845 కోట్ల రూపాయల విలువైన 1569 ఒప్పందాల పురోగతిపై సమీక్షించారు 6 మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదించారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహం బోర్డు సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలకు అందించే రాయితీలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రధానంగా 6 మెగా ప్రాజెక్టులకు సంబంధించిన 3808 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించారు కేసీపీ లిమిటెడ్ చెట్టినాడ్ సిమెంట్ రెయిన్ గ్రూప్ మోహన్ స్పిన్టెక్స్ ఇండియా ఇండోకౌంట్ ఇండస్ట్రీస్ విశ్వ అపెరల్స్ సంస్థలు నెలకొల్పే ఈ ప్రాజెక్టులతో 5325 మందికి ఉపాధి లభించనుంది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో 100 ఎకరాల విస్తీర్ణంలో కేసీపీ లిమిటెడ్ సంస్థ సిమెంట్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది ఈ పరిశ్రమ వల్ల 100 మందికి ప్రత్యక్షంగా 1900 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెడగర్లపాడు విశాఖ జిల్లాలో చెట్టినాడు సిమెంట్ మరో మెగా ప్రాజెక్టుతో ముందుకొచ్చింది ఈ 2 యూనిట్లలో 1250 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్సీజీలో రెయిన్ గ్రూప్ 1000 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టును నెలకొల్పుతోంది విశ్వ అపెరల్స్ 20 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లెలో గార్మెంట్ యూనిట్ నెలకొల్పుతోంది ఈ యూనిట్ వల్ల 2000 మందికి ఉపాధి లభించనుంది హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఏపీ సర్కారుతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు ఐటీ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు పెట్టే పెట్టుబడిని పెంచింది ఫలితంగా 7500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి మొత్తం 17 ప్రభుత్వ శాఖలు వివిధ సంస్థలతో చేసుకున్న 16,87,845 కోట్ల రూపాయల విలువైన 1569 ఎంఓయూల పురోగతిపై అధికారులు సమావేశంలో సీఎంకు వివరించారు ఇదే సమయంలో సిమెంట్ ధరలపై సీఎం ఆరా తీశారు ఎక్కడైనా నిర్ణీత ధర కంటే ఎక్కువగా అమ్ముతుంటే 1100 కాల్ సెంటర్కు ఫిర్యాదు చేసేలా వినియోగదారుల్లో చైతన్యం తేవాలని అధికారులకు సూచించారు మార్కెట్ ధర కంటే ఎక్కువగా విక్రయాలు జరిపే సిమెంట్ ఉత్పత్తిదారులకు విద్యుత్ నిలిపివేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాల్లోకి తీసుకునేలా చూడాలని అధికారులను కోరారు గార్మెంట్ ఇండస్ట్రీకి టెక్స్టైల్స్ సిల్క్ పాలసీని ప్రత్యేకంగా రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు గార్మెంట్ సెక్టారులో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ యూనిగ్లో కంపెనీ ఆసక్తి చూపిందని అటువంటి మల్టీనేషనల్ బ్రాండ్ సంస్థలను ఆకర్షించాలని సూచించారు పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని నెలకొల్పేలా మంత్రులు అధికారులు కృషి చేయాలని సూచించారు ఈ నెల 27న చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కార్పొరేషన్ను సీఎం ప్రారంభించనున్నారు అదే రోజు ఎంఎస్ఎంఈ పాలసీని ప్రకటించనున్నారు కాకినాడలో 37,000 కోట్ల రూపాయలతో పెట్రోకెమికల్ సముదాయం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గెయిల్ హెచ్పీసీఎల్ ప్రతినిధులను కోరారు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గెయిల్, హెచ్పీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు ఏర్పాటు లాభదాయకం కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని వివరించారు. ప్రాజెక్టు లాభదాయకతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు సాయం చేయాల్సి ఉందో 10 రోజుల్లో లెక్కవేసి చెప్పాలని చంద్రబాబు వారికి సూచించారు. పర్యావరణ అనుమతులు, లైసెన్సుదారుల ఎంపిక, టోపోగ్రాఫికల్ రూట్, పైప్లైన్ సర్వేపై సీఎం వారితో చర్చించారు. ఐటీ ప్రగతిని జిల్లాలకు కూడా విస్తరిస్తామన్న తెలంగాణ సర్కారు ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మంలో 1.21 ఎకరాల్లో 25 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త ఐటీ హబ్కు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 15న శంకుస్థాపన చేయనున్నారు. 7 సంస్థలకు భూములను కేటాయించనున్నారు. ఖమ్మంలో 15 సంస్థల ద్వారా కనీసం 2500 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ పార్కు ప్రారంభించి 2500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. జడ్చర్ల, మంచిర్యాలలోనూ 20 కోట్ల వ్యయంతో 4000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఐటీ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలొచ్చాయి. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అక్రమార్కులను వదిలేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు బదలాయింపులు జరిగాయి కానీ అన్యాక్రాంతం కాలేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని కేసీఆర్ వెల్లడించారు. మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో 1 గజం ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతం కాలేదని తెలంగాణ సర్కారు నిర్ధారణకు వచ్చింది. ఆ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ అయిందని పేర్కొంటున్న భూమంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్వహించిన సమీక్షలో అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేశామని, పోలీసు విచారణ జరుగుతోందని వివరించారు. పాత జాగీరు భూములపై హక్కులు సాధించడానికి జీపీఏలు సృష్టించి కోర్టు కేసుల్లో బలం చేకూరడానికి తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. అసలు ప్రభుత్వ భూమిని ప్రైవేటు వారికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, అలా చేసినా రిజిస్ట్రేషన్ చెల్లదని, దానికి చట్టబద్ధత కూడా ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మియాపూర్లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ భూమి బదలాయింపే తప్ప రిజిస్ట్రేషన్ కాదని తేల్చారు. ఆ భూమిని చరాస్తి రిజిస్ట్రేషన్ చేసే బుక్ 4లో రిజిస్టర్ కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కు విలువ లేదని, ఎక్కడా చెల్లుబాటు కాదని అధికారులు పేర్కొన్నారు. జాగీరు భూములు రద్దయినప్పటికీ వాటిపై హక్కులున్నాయని, పత్రాలు సృష్టించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి కొందరు సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదని, ఎంతటి వారినైనా శిక్షించి తీరుతుందని స్పష్టం చేశారు. రద్దయిన జాగీరు భూములపై ప్రభుత్వానికి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు ఉండవని అన్నారు. ఈ విషయంలో అవసరమైన న్యాయ పోరాటం కూడా చేస్తామని వెల్లడించారు. 1 గజం ప్రభుత్వ స్థలం కూడా పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని, రిజిస్ట్రేషన్లు జరిగే విధానాన్ని ప్రక్షాళన చేయాలని ఇప్పటికే నిర్ణయించామన్నారు. జాగీరు భూములపై హక్కుపత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ భూములను కాజేయాలని చూసే వారిని అన్ని కోణాల్లో ఎదుర్కోవాలని ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించిన కేసులు ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలు అందించాలన్నారు. రైతుల రుణమాఫీపై పూర్తి వివరాలు సమర్పించాలని తెలుగు రాష్ట్రాలను హైకోర్టు ఆదేశించింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది. రైతుల బలవన్మరణాలు, రుణమాఫీ తదితర అంశాలతో కోదండరాంతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన కొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయ విచారణను కొనసాగించిన హైకోర్టు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వ్యాఖ్యానించింది. అయితే పరిపాలనాపరమైన విధుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రుణమాఫీ చేయాలని, నిధులు కేటాయించాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని, అలాగని రైతుల దుస్థితి చూస్తూ ఉండలేమని ధర్మాసనం పేర్కొంది. రైతు సమస్యలకు సంబంధించిన ఓ కమిషన్ ఎందుకు వేయలేరని 2 ప్రభుత్వాలను న్యాయస్థానం ప్రశ్నించింది. రైతుల రుణమాఫీ కోసం జీవో ఇచ్చినప్పుడు అమలు చేయడంలో సమస్య ఏంటని అడిగింది. రుణమాఫీకి ఇచ్చిన జీవో 69 అమలు చేస్తున్నట్లు తెలంగాణ సర్కారు నివేదించగా అన్నదాతల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రైతు రుణమాఫీ సంక్షేమ చర్యలు వివరిస్తూ 2 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కశ్మీర్లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా 4 గంటల వ్యవధిలో వరుసగా 5 చోట్ల దాడులు జరిపిన ఉగ్రవాదులు 13 మంది జవాన్లను గాయపరిచారు. వారి దగ్గర నుంచి 4 రైఫిళ్లను లాక్కెళ్లారు. సోమవారం పుల్వామా జిల్లా ట్రాల్లోని సీఆర్పీఎఫ్ స్థావరంపైకి గ్రనేడ్ విసిరి 2 జవాన్లను గాయపరిచిన ముష్కరులు అక్కడ మరోమారు అదే తరహా దాడి చేశారు. నిన్న సాయంత్రం లడియార్లోని సీఆర్పీఎఫ్ స్థావరంపై గ్రనేడ్ దాడి చేయగా
10 మంది పారామిలిటరీ జవాన్లు గాయపడ్డారు. కాసేపటికే అనంతనాగ్ జిల్లా అంచిదొరాలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నివాసం దగ్గర విధులు నిర్వర్తిస్తోన్న భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 2 పోలీసులు గాయపడగా వారి దగ్గరున్న 4 తుపాకుల్ని లాక్కొని ముష్కరులు పరారయ్యారు. పుల్వామా జిల్లా పడ్గంపురాలోని సీఆర్పీఎఫ్ స్థావరంపైకి ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అది గాల్లోనే పేలడం వల్ల ఎవరూ గాయపడలేదు. తర్వాత పుల్వామా ఠానాపై జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒక పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి. సోపోర్లోని బొమాయిలో మరో గ్రెనేడ్ దాడి చేయగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ దాడులు తమ పనేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్, అల్ ఉమర్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలు ప్రకటించుకున్నాయి. జూలై 17న జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు నేడు అధికారిక ప్రకటన వెలువడి నామపత్రాల స్వీకరణ ప్రారంభం కానుండగా విపక్షాలు కార్యాచరణ ముమ్మరం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం సహా అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎంపికపై నేడు కీలక చర్చలు జరపనున్నాయి. వేర్వేరు పార్టీలకు చెందిన 10 మంది నేతలతో ఏర్పాటైన ఉపసంఘం ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి పేరును అధికార పక్షం ప్రతిపాదించకపోతే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై 10 మంది సభ్యులు చర్చించనున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడంపై మహాత్మాగాంధీ మనుమడు, బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీతో చర్చలు జరిపిన విపక్షాల కూటమి తమ తరపున లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల రేసులో ఉండొచ్చని సంకేతాలిచ్చింది. భారీ వర్షాల కారణంగా బంగ్లాదేశ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 130 దాటింది. చాలా మంది ఆచూకీ ఇప్పటికీ తెలియటం లేదు. భారత సరిహద్దుకు సమీపంలో ఉండే రంగమతి జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. గిరిజన తెగల ప్రజలు ఉండే పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారిపై శిథిలాలు తొలగిస్తోన్న జవాన్లపై కొండ చర్యలు విరిగిపడి 4 భద్రతా సిబ్బంది మరణించగా మరొకరు గల్లంతయ్యారు. చిట్టగాంగ్, బందర్బన్ జిల్లాల్లోనూ కొండ చర్యలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. విషాద సమయంలో బంగ్లాదేశ్కు భారత్ అండగా నిలుస్తుందని, అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ట్విట్టర్ ద్వారా మోదీ స్పష్టం చేశారు. ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక బడ్జెట్ రూపొందించడం అందరికీ తెలిసిందే. అయితే ఏటా ఓ గ్రామం నీటి బడ్జెట్కు రూపకల్పన చేస్తోంది. తమ పల్లె, తాగు, సాగునీటి అవసరాలకు సరిపడా జలవనరులను లెక్కించుకుంటూ సమర్థ జల వినియోగం ద్వారా కరువును తరిమికొట్టారు మహారాష్ట్ర జాల్నా జిల్లాలోని శివని గ్రామస్తులు. 12 ఏళ్లుగా ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని శివని గ్రామం ఒకప్పుడు నీటి ట్యాంకర్ల కోసం వేచి చూసేది. ఒక పంట సైతం పండని పరిస్థితి. వానలు కురిస్తే నీరు నిల్వ ఉండని పరిస్థితి. 2002 ముందు వరకు ఆ గ్రామంలో బావులు వట్టిపోయి తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారు. 15 కిలోమీటర్ల నుంచి ట్యాంకర్ వస్తేనే ఈ గ్రామానికి తాగునీరు అందేది. అలాంటి పరిస్థితులను ఎదిరించి జయించిన శివని గ్రామం ప్రపంచానికే నీటి లెక్కలు నేర్పుతోంది. గ్రామంలో నీటి వినియోగం, పంటల ప్రణాళిక పక్కాగా రచించారు. ఏ పంటకి ఎంత నీటిని వాడాలో దాని ప్రకారం సాగుకి శ్రీకారం చుట్టారు. గ్రామస్తులంతా నీటిపద్దు రూపొందించుకుని తమ జీవితాల్లో భాగ్యరేఖలుగా మార్చుకున్నారు. వ్యవసాయ విస్తీర్ణం 761 హెక్టార్లుండగా గ్రామ పరిధిలో పడే 661 మిల్లీమీటర్లను సమర్థంగా వినియోగించుకునేలా లెక్కలేశారు. దాని ప్రకారం కార్యాచరణ అమలు చేసి అద్భుత ఫలితాలతో ఔరా అనిపించారు. నీటి అవసరాలకు బడ్జెట్ వేసిన ఘనత జాల్నా జిల్లా శివని గ్రామం. 2002లో పరిస్థితి చూస్తే ఈ ఊర్లోని భూమిలో నీరు నిల్వ చేసుకునే లక్షణం లేదు. పడిన వర్షం భూగర్భంలో నుంచే వేరే ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఆ ప్రాంతమంతా నల్లరాయే. 2003 WOTR అనే సంస్థ వాటర్ షెడ్ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేసింది. వాటర్ షెడ్ పనులు 80 రోజుల్లోనే పూర్తి చేయాలన్నది ఆ సంస్థ లక్ష్యం. అందులో ప్రజల శ్రమధనం వాటా 16% ఉండాలన్నది వీరి నిబంధన. ఈ లక్ష్యాన్ని 55 రోజుల్లో 35% శ్రమదానంతో శివని గ్రామస్తులు పూర్తి చేశారు. ఆ తర్వాత ఋతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం ఈ గ్రామంలో కురిసింది. వానలు పడినా బావుల్లో నీటిమట్టం మాత్రం పెరగలేదు. భూగర్భ జలాలు పెరిగిన దాఖలాలు కనిపించలేదు. వాటర్ షెడ్ ద్వారా తమ పరిస్థితి మారుతుందని ఆశించిన గ్రామస్తులు ఆ ఫలితం లేకపోవడంతో నిరాశ చెందారు. గ్రామానికి చెందిన రైతు ఉద్దవ్ ఆసారాం కేత్కర్ మాత్రం ఈ పరిస్థితిని మార్చాలని భావించారు. భూగర్భ జలాల శాస్త్రవేత్తల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. తమ గ్రామ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జియోలాజికల్ సర్వే డెవలప్మెంట్ ఏజెన్సీని సంప్రదించారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరిగింది.
గ్రామంలో ఉన్న సమస్యను ఎట్టకేలకు గుర్తించిన జిల్లా యంత్రాంగం భూమి అడుగున 150 మీటర్ల లోతున ప్రతి 4 మీటర్లకు ఒక బోరు చొప్పున 20 బోర్లను వేసి 72 గంటల పాటు ఆగకుండా సిమెంట్ సీలింగ్ చేశారు. ఆ గ్రామస్తుల నీటి చింత తీరేలా సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ తర్వాత కురిసిన వర్షాలకు శివని గ్రామంలో భూగర్భ జలాలు పెరిగాయి. పంటలు పండి రైతుల ఆదాయం పెరిగింది. फर्स्ट प्रायोरिटी हमारी ड्रिंकिंग वाटर की थी, पानी पीने के लिए नहीं था। और सेकंड प्रायोरिटी समझा एनिमल हस्बेंड्री, हमारे पास जो भी जानवर वगैरह है तो उनके लिए पानी के लिए। ऐसा अगर 10 गुंठे में हमारे पास 2,000 रुपये आते थे तो 10 गुंठे में हमारे पास 20-25 हज़ार रुपये आने लगे। ऐसा तो ये सेडनेट की वजह से टेक्नोलॉजी की जैसा ये करने से मतलब बारिश के लिए एक ही क्रॉप बारिश में आता था तो सेकंड क्रॉप जो है तो उसके लिए कितना पानी लगेगा हो गया। और पानी बचाने के बाकी भी मल्चिंग, ये ऐसे अलग अलग तरीके हमने पानी कितना है और उसकी प्रोडक्टिविटी कैसे बढ़ाना है, क्योंकि 2003-4 में गांव में 4 मोटरसाइकिल थी, आज 40 मोटरसाइकिल है। गाड़ी 4 व्हीलर एक भी नहीं थी, आज 5 4 व्हीलर है फार्मर के पास। మున్ముందు ఇలాగే నీటి సమస్య తలెత్తకూడదని ఆ గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడంతో పాటు ఉన్న నీటిని ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవాలని తీర్మానించారు. నీటి బడ్జెట్ సిద్ధం చేసి గ్రామంలో నైరుతి రుతుపవనాల్లో కురిసిన వర్షం, రబీ పంటలకు నీటి లభ్యతను లెక్కగడతారు. ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీన గ్రామస్తులంతా సమావేశమై ఆ ఏడాది రబీ పంటలకు ఎంత నీరు అందుబాటులో ఉంటుందన్న అంశాన్ని చర్చిస్తారు. ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో వారే నిర్ణయించుకుంటారు. గత 12 ఏళ్లుగా వాటర్ బడ్జెట్ విధానం ఈ గ్రామంలో అమలవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సర్కారు రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులపై తెలుగు రాష్ట్రాలు కొరడా జులిపించేందుకు సిద్దమయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రంగంలోకి దిగగా తెలంగాణ సర్కారు సైతం చర్యలు చేపట్టింది. మోటార్ వాహన చట్టం 95కు విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో చేసిన రిజిస్ట్రేషన్తో తిరిగే ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే బస్సుల్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. చెక్పోస్టులో తనిఖీలు చేపట్టాలని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావును మంత్రి ఆదేశించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడలోని పలు చోట్ల బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. బెంజ్ సర్కిల్ వద్ద ఒక బస్సును, కనకదుర్గమ్మ వారధి దగ్గర మరో బస్సును సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న వారిని ఆర్టీసీ బస్సులో తరలించారు. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి దగ్గర నిర్మించే కొత్త నావికాదళ స్థావరం ప్రాజెక్టు వర్ష కోసం అవసరమైన భూసేకరణకు కమిటీ వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 14 మంది సభ్యులుండే ఈ కమిటీకి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. భారత నావికాదళం ప్రాజెక్టు వర్ష కోసం రాంబిల్లి వద్ద 4,636 ఎకరాల భూమి అవసరమని గుర్తించింది. భూసేకరణ సాఫీగా సాగేందుకు ఏపీ ప్రభుత్వ అధికారులు, నావికాదళ అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీని వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ద్వారా భూసేకరణ సాఫీగా సాగటం సహా సత్వర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. స్థానికులకు పరిహారంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనపైన కమిటీ చర్చించనుంది. ఈ కమిటీకి తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ సహ చైర్మన్గా ఉంటారు. సినీ కవి, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి అంత్యక్రియలకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలకనున్నారు. అభిమానుల సందర్శనార్థం సినారే భౌతిక కాయాన్ని ఆయన స్వగృహం నుంచి బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనానికి తరలించనున్నారు. అనంతరం మహాప్రస్థానంలో జరిగే అంతిమయాత్రకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. సాహితీవేత్తల విజ్ఞప్తి మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్కు ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగే సమావేశం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు దార్శనికతను నిర్దేశిస్తుందని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలోని 160 కోట్ల మంది జనాభాకు మేలు కలిగేలా ఈ సమావేశం ఉంటుందని వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరు సహా ఆర్థిక వృద్ధి, సంస్కరణలు, భద్రతా సహకారం పెంపొందించుకునే అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరగనున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల క్రితం భారత్, అమెరికా మధ్య $19 బిలియన్ వాణిజ్యం జరిగితే 2016 నాటికి అది $115 బిలియన్ పెరిగిందని వెల్లడించిన శ్వేతసౌధ వర్గాలు భవిష్యత్తులో మరింత పెంచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ట్రంప్, మోదీ చర్చిస్తారని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది. ఈ నెల 26న జరిగే ఇరువురి భేటీలో H-1B వీసాల అంశం సహా పర్యావరణ పరిరక్షణకు చేసుకున్న ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చర్చకొచ్చే అవకాశం ఉంది.
మొండి బకాయిదారుల పనిబట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రిజర్వ్ బ్యాంకు 12 ఖాతాల విషయంలో దివాలా స్మృతి కింద చర్యలు తీసుకోవాలని బ్యాంకుల్ని ఆదేశించింది. ఆ 12 ఖాతాల్లో ఒక్కొక్కటి 5,000 కోట్ల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ రుణం చెల్లించాల్సి ఉండగా వాటి విషయంలో దివాలా స్మృతి కింద తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులకు రావాల్సిన 8 లక్షల కోట్లలో 25% మొత్తం 12 ఖాతాలకు సంబంధించిందేనని వివరించింది. అయితే ఆ 12 ఖాతాల వివరాలను మాత్రం ఆర్బీఐ బహిర్గతం చేయలేదు. రుణ ఎగవేతదారుల ఆట కట్టించేలా కేంద్రం ఇటీవల రిజర్వ్ బ్యాంకుకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. ఫలితంగా దూకుడు పెంచిన ఆర్బీఐ అంతర్గత సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు 12 ఖాతాల విషయంలో దివాలా స్మృతి కింద చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆర్బీఐ నిర్దేశించింది. కార్డిఫ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో అమీతుమీకి ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. లీగ్ దశలో ఒక్క పరాజయం కూడా చవిచూడకుండా సెమీస్ చేరిన ఇంగ్లాండ్ స్థానికంగా ఉండే అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మోర్గాన్, రూట్, స్టోక్స్ ఫామ్లో ఉండటం, బౌలర్లు జాగ్బాల్, మార్కుడ్, ప్లంకెట్లు రాణిస్తుండటంతో బ్రిటిష్ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. పడుతూ లేస్తూ అనూహ్యంగా సెమీస్ చేరిన పాకిస్తాన్ లంకపై తన గెలుపు గాలివాటం కాదని నిరూపించుకునేందుకు పట్టుదలగా సాధన చేస్తోంది. వరుసగా విఫలమవుతున్న సీనియర్ బ్యాట్స్మెన్ మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ రాణించాలని పాక్ కోరుకుంటోంది. బౌలింగ్ విషయంలో సర్ఫరాజ్ ఖాన్ జట్టు కొంత మెరుగ్గానే కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఫైనల్లో ప్రత్యర్థులు ఎవరనే అంశానికి అంత ప్రాధాన్యం లేదని భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఎవరితో ఆడాల్సి వచ్చినప్పటికీ తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. లండన్ లార్డ్స్ క్రికెట్ మైదానంలో యూకే భారత్ సాంస్కృతిక ఏడాదిని పురస్కరించుకుని భారత హైకమిషన్ ఇచ్చిన విందుకు భారత జట్టు సభ్యులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన కోహ్లీ తుది పోరులో భారత్, ఇంగ్లాండ్ తలపడాలని అంతా కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డాడు. పాక్తో జరిగే సెమీస్లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్తో జరిగే సెమీస్లో భారత్ బాగా ఆడితే అభిమానులు కోరుకున్నట్టే తుదిపోరు ఉంటుందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండోసారి ఫైనల్కు చేరాలని కోరుకుంటున్నట్టు చెప్పిన కోహ్లీ అందుకు తన శక్తి మేరకు కృషి చేస్తారని పేర్కొన్నాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.